హైదరాబాద్ నగరంలో మరొకసారి మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ఈ వేధింపుల ఘటన మహిళల సేఫ్టీపై సవాలు విసిరింది. ఈ నెల 1న రహమత్ నగర్ ప్రాంతంలో ఒక వివాహిత భర్తతో కలిసి ఇంటికి వెళ్తూ ఉండగా పోక్రీలు వెంటపడ్డారు. వారిని ముగ్గురు యువకులు వెంబడించి అడ్డగించి అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. హైదరాబాద్లో కామాంధులు బరితెగించారు. భర్త కళ్ళెదుటే భార్యను వేధించారు. నన్నే నీ భర్త అనుకో, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ దారికి అడ్డంగా నిలబడి బీరు బాటిళ్లతో బెదిరించారు. భర్త మరిది ఆడపడుచుతో కలిసి పబ్కు వెళ్లి ఇంటికి తిరిగొస్తుండగా వివాహితను వెంబడించారు. ఏపీలోని ఒంగోలుకు చెందిన యువతి తన భర్త మరిది ఆడపడుచుతో కలిసి హైదరాబాద్ రహమత్ నగర్లోని తమ బంధువులింటికొచ్చారు. ఆ యువతి తన భర్త మరిది ఆడపడుచు బంధువు స్నేహితులతో కలిసి బేగంపేటలోని క్లబ్ 8 పబ్కు వెళ్లారు. రాత్రి 11:40 సమయంలో పబ్ నుంచి ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో ఆమెను చూసిన ముగ్గురు యువకులు అడ్డగించారు. అప్పుడు తాను తన భర్తతో కలిసి వచ్చానని చెప్పింది. దీనికి నన్నే నీ భర్త అనుకో, ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ వేధించారు. చేతుల్లో బీర్ బాటిళ్లు పట్టుకుని బెదిరింపులకు దిగారు. బేగంపేట నుంచి రహమత్ నగర్కు వచ్చేదాకా ఆ కామాంధులు వెకిలి చేష్టలతో వెంబడించి వేధింపులకు గురి చేశారు. దంపతులు ప్రయాణించే బైక్తో పాటు ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. దంపతులు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకుల్ని అరెస్ట్ చేశారు. వివాహితను వేధించిన వారిని పంజాగుట్టకు చెందిన డి సంపత్, సందీప్, కూకట్పల్లికి చెందిన ఉమేష్గా గుర్తించారు. ముగ్గురు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. నిందితులపై మధురానగర్ పోలీసులు బిఎన్ఎస్ చట్టం సెక్షన్ 79, 2 ఆఫ్ 115, 2 ఆఫ్ 126, 304 RWS 5 కింద కేసులు పెట్టారు. పోలీసులు సమగ్రంగా ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు. పబ్లో అసలేం జరిగింది, ఆకతాయిలు ఆర్డర్ చేసిన ఫుడ్, ఆల్కహాల్పై పోలీసులు విచారణ జరుపుతున్నారు. యువకులు డ్రగ్స్, గంజాయి సేవించారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పబ్లో వివాహితను వేధించిన క్షణం నుంచి ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన దాడి వరకు మినిట్ టు మినిట్ సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.